ప్రైజ్ లార్డ్ అందరికీ. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో పరిపూర్ణమైన ప్రేమ గురించి మాట్లాడతాడు. ఆ పరిపూర్ణ ప్రేమ ఉన్న చోట భయం ఉండదని. వేర్ దెర్ ఈజ్ పర్ఫెక్ట్ లవ్ దెర్ ఈజ్ నో ఫియర్ అంటాడు. అంటే పరిపూర్ణమైన ప్రేమ అంటే ఏంటి అంటే, మనము ప్రభువుని ప్రేమిస్తున్న దాని గురించో లేకపోతే ఇంకెవరినో ప్రేమిస్తున్న దాని గురించో మాట్లాడట్లేదు. అది కానీ మనల్ని ప్రభు ఎంత ప్రేమిస్తున్నాడు, ఎందుకంటే పరిపూర్ణమైన ప్రేమ ఆయన మాత్రమే ఇవ్వగలడు. కాబట్టి మనం ఎదుర్కొనే ఎలాంటి పరిస్థితి అయినా కానీ, అది మన ఫైనాన్షియల్, మన రిలేషన్ కానీ, మన జాబ్, ఎటువంటి పరిస్థితి అయినా సరే, మనము ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అన్న అవగాహన నుంచి మొదలైనప్పుడు మనకు భయం ఉండదు. ఎలాంటి సిచ్యువేషన్ ఎదురుగా ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే మనకు భయం ఉండదు. ఎందుకు అంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయనే మనల్ని చూసుకుంటాడు అన్న నమ్మకం ఉంటుంది. ఆయనే ఈ నన్ను సిచ్యువేషన్ నుంచి బయటపడేస్తాడు, లేదా ఆయనే ఆ మార్గం లేని చోట మార్గం క్రియేట్ చేస్తాడు అన్న నమ్మకం ఉంటుంది. ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, పరిపూర్ణమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు అన్న అవగాహన నుండి మొదలవుతుంది. కాబట్టి మనం భయపడిన ప్రతిసారి, లేకపోతే ఇది నేను చేయలేను, ఇది చాలా పెద్దది, ఇలాంటి సమస్యలు లేకపోతే ఇలాంటి ఆలోచన విధానం ఉన్న ప్రతిసారి కూడా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అని జ్ఞాపకం చేసుకో. ఆ అవగాహన నుంచి నువ్వు ఏ ఆలోచనని మొదలుపెట్టినా సరే ఆ చోట భయం ఉండదు. ఆమేన్. ఈ వాక్యాన్ని ధ్యానించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడగాక.